హలో అందరికీ, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. టెంపుల్లోనే దుర్గామాతని కూర్చోబెడతారు. సో అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడానికైతే వెళ్తున్నాము. మమ్మీ ఇక్కడ వడిబియ్యం అయితే కలిపేశారు. ప్రసాదంలోకి పులిహోర అండ్ శనగలు అయితే చేశాము. అండ్ ఆ రోజు నవరాత్రి లాస్ట్ డే అండి. చెప్పాను కదండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అని. ఫస్ట్ అయితే వెళ్ళి గుడిలో అయితే దర్శనం చేసుకున్నాము అమ్మవారి దగ్గర. అండ్ అలాగే మా ఆద్యమ్మని అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి ఆశీర్వాదం అయితే ఇప్పించారు పంతులు గారు. అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్లోనే పక్కన పోచమ్మ తల్లి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ దేవత వీళ్ళందరూ కూడా ఉంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చాలా చిన్నగా ఉండేది టెంపుల్. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇప్పుడైతే పెద్దగా ఉంది టెంపుల్. అండ్ బోనాల పండుగ, దేవీ నవరాత్రులు చాలా బాగా అవుతాయండి. బతుకమ్మ పండుగ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు టెంపుల్లో. అండ్ లాస్ట్ డే నవరాత్రి కావడం వల్ల ఎక్కువ మంది పూజ దగ్గర కూడా లేరండి. సో మా ఫ్యామిలీ ఇంకొకరే ఉండే అనమాట. సో పూజ అయితే మంచిగా జరిగింది. పూజ అయ్యాక వడిబియ్యం అయితే అమ్మవారికి పోసాము, నేను మమ్మీ కలిసి. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోసారు. అండ్ ఈ ఇయర్ అయితే నేను నవరాత్రి ఫాస్టింగ్ అయితే లేనన్నమాట. నవరాత్రి అయితే జరుపుకోలేను అని అనుకున్నాను. బట్ మంచిగా అమ్మవారు అయితే పిలిపించుకున్నారు. అమ్మవారి పూజను అటెండ్ అయినందుకైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఇయర్ మా ఆద్యము కూడా చిన్నగా ఉంది కదా, హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారి నవరాత్రి నేను కూడా మంచిగా జరుపుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. నిమజ్జనం వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారికి సాటర్డే అయితే జరిగిందనమాట. సో ఈ అమ్మవారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనందరినీ మంచిగా చూడాలని, అందరము బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.